శ్రీమన్మహాభారతము 827వ రోజు. ఓం స్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వం. అందులో 41, 42 అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, కుబేరుడు ఇచ్చినటువంటి అస్త్రాన్ని అర్జునుడు స్వీకరించాడు. ఇక ఆ తర్వాత తతో బ్రవీద్దేవరాజः పార్థం అక్లిష్టకారిణం సాంత్వయన్ శ్లక్ష్ణయా వాచా మేఘదుందుభినిస్వనః. ఇక దేవేంద్రుడు సుకరముగా కార్యనిర్వహణము చేసేటటువంటి అర్జునునితో సాంత్వన పూర్వకముగా మేఘ గంభీర స్వరముతో తీయగా ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ కుంతీ కుమార అర్జున, నువ్వు ఉత్తమ సిద్ధిని పొందినటువంటి వాడివి, సాక్షాత్తుగా దేవగతిని పొందినటువంటి వాడివి నువ్వు. ఓ శత్రుదమన అర్జున, నువ్వు ఒక గొప్ప దేవకార్యాన్ని చెయ్యాలి, సిద్ధంగా ఉండు. నువ్వు స్వర్గలోకానికి వెళ్ళాలి ఆ దేవకార్యం చేయటం కోసం. అందుకని నీకోసం మాతలి సంయుక్త రథో ఆగంతా త్వత్కృతే మహీం తత్ర తేహం ప్రదాస్యామి దివ్యాని అస్త్రాణి కౌరవ. నీకోసం మాతలితో కూడినటువంటి రథం ఈ భూమి మీదికి వస్తోంది. నువ్వు ఆ రథములో ఎక్కి స్వర్గానికి రా, అక్కడ నీకు నేను దివ్యమైనటువంటి అస్త్రాలను ఇస్తాను అని దేవేంద్రుడు చెప్పగానే ఇక అర్జునుడు అక్కడికి వచ్చినటువంటి ఆ లోకపాలురందరినీ చూచి చాలా ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ లోకపాలురందరినీ కూడా పూజయామాస విధివత్ వాగ్భిరద్భిః ఫలైరపి. అర్జునుడు యథావిధిగా తన వాక్కులతో, జలాలతో, ఫలాలతో ఆ లోకపాలురందరినీ పూజించాడు. ఆ తర్వాత ఇక లోకపాలురంతా వచ్చిన విధంగానే మనోవేగముతో వెనక్కి వెళ్ళిపోయారు. దేవతల వల్ల దివ్యమైన అస్త్రాలు పొందిన నరశ్రేష్ఠుడైన అర్జునుడు ఆనందించాడు. ఇక కృతార్థుడను అయ్యాను అని భావించాడు. ఆ తర్వాత లోకపాలుడు వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడు ఇక చింతయామాస రాజేంద్ర దేవరాజ రథం ప్రతి. దేవేంద్రుడు పంపిస్తాను అన్నటువంటి రథాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అట్లా అర్జునుడు ఆలోచిస్తూ ఉండగానే రథో మాతలి సంయుక్త ఆ జగామ మహాప్రభ, మహాతేజస్సు కలిగినటువంటి ఒక రథం, మాతలితో పాటు ఒక రథం ఆ అర్జునుడి దగ్గరకు వచ్చింది. ఆ రథము ఆకాశములోని చీకటులను తొలగిస్తూ మేఘాలను చీల్చుకుంటూ మహామేఘాల ధ్వని వంటి గంభీర నాదముతో దిక్కులను పూరిస్తూ అక్కడికి వచ్చింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం.
మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా
ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.